హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనము విశ్వకర్మ యోజన పథకం కోసం చెప్పాలనుకుంటున్నానండి నేను. పీఎం విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. మొన్న ఆగస్టు 15 సందర్భంగా 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దీన్ని లాంచ్ చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి నేను. మీకు ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే షేర్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి. 18 రకాల కుల వృత్తులు చేసుకునే వారికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ లాంచ్ చేసింది. 3 లక్షల వరకు ఈ స్కీమ్ లో లోన్ ఇస్తున్నారండి. దీనికి సంబంధించిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరెవరికి వస్తుంది అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో వచ్చేసి పీఎం విశ్వకర్మ యోజన పథకం అండి. ఇది ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. 18 రకాల కుల వృత్తులు, ఇదివరకు చేతి వృత్తులు చేసుకునేవారు చాలా మంది. ఇప్పట్లో చాలా మంది తగ్గించేశారండి. దానికి పెద్దగా డిమాండ్ లేకపోవడం అని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా దానికి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి వాడిని ఇంకా ప్రోత్సహిస్తే ఆన్లైన్ లో కూడా వాళ్ళు ఇంకా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ పథకంలో మెయిన్ గా క్యాస్ట్ కి సంబంధించి ఏమి కాదండి. ఏ క్యాస్ట్ వేర్ అయినా సరే కుల వృత్తులు చేసే వారికి కంపల్సరీ లోన్ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అని కాకుండా ఎవరైనా సరే కులవృత్తి చేసేవారైతే కంపల్సరీ ఈ పథకానికి అర్హులండి. ఈ పథకంలో ముందుగా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక చిన్న ట్రైనింగ్ ఉంటుందండి. 7 రోజులు కానీ 15 రోజులు కానీ ట్రైనింగ్ కి కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారండి. 500 వరకుని 500 రోజుకి వచ్చి 500 ఇస్తారండి. ఖచ్చితంగా 7 రోజులు కానీ 15 రోజులు కానీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మాక్సిమం ఇది ఆన్లైన్ లోనే ఉంటుందండి. అటెండ్ అయిన వాళ్ళకి కూడా ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 15,000 రూపాయలు విలువైన కిట్ ని అందజేస్తారండి. అంటే ఇప్పుడు మీరు మిషన్ నేర్చుకుంటున్నారు అనుకోండి, 15,000 రూపాయలు విలువ గల మిషన్, దానికి సంబంధించిన మెటీరియల్ ని 15,000కి సమానంగా మీకు అందిస్తారు. ఇది మిషన్ కుట్టుకునే లేడీస్ కి కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పథకం ఉంది కదండి, చేదోడు. నాయి బ్రాహ్మణులకి, దర్జీలకి, ఇంకా నాయి బ్రాహ్మణులు, దర్జీలు, రజకులు అండి, వీళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ అమలు చేస్తున్నారు. చేదోడు పథకం ద్వారా 10,000 అందిస్తున్నారు ఉచితంగా. అలాగే ఈ పథకంలో కూడా ఒక టూల్ కిట్ ని అందజేస్తారండి ట్రైనింగ్ కి వెళ్ళిన వాడికి. కాకపోతే ఏజ్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు ఉండాలండి. ఏజ్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి కంపల్సరీ. ఏదో ఈ 18 రకాల వృత్తిలో ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసి ఉండాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ట్రైనింగ్కి వెళ్ళాలండి. కొత్తగా అంటే ఆల్రెడీ మన ఫాదర్ ఎవరో ఒకరు చేస్తూ ఉంటే మనం అందులోకి వెళ్ళాలనుకుంటాం కదా, వాళ్ళకి ఈ పథకం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ 3 వృత్తుల వారికి అయితే, అంటే మిగతా వృత్తుల వాళ్ళే మనకి తక్కువ మంది తెలిసి ఉంటారు. ఈ 3 వృత్తుల వాళ్ళైతే నాకు ఇప్పటి వరకు తెలిసారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం అమల్లో ఉంది కాబట్టి చేదోడు పథకం ద్వారా ఈ ఈ ముగ్గురు కూడా ఆ పథకంలో ఉన్నారండి. సో అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ముందు చెప్పాను నేను. ఈ పథకంలో ఏ ఏ చేతి వృత్తుల వారికి ఇస్తున్నారు అన్నది నేను ఒకసారి లిస్ట్ చదువుతానండి. అందులో మీరు ఉంటే కనుక డెఫినెట్ గా దీన్ని మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది సిఎస్సి సెంటర్ లో ఆన్లైన్ చేస్తున్నారు. అంటే కామన్ సర్వీస్ సెంటర్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఇది. మనకి మీ సేవ ఎలాగో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్సి సెంటర్ ఉంది. దానికి సంబంధించిన దాంట్లో మాత్రమే ప్రస్తుతానికి ఆన్లైన్ అవుతుంది. ఈ నెల సెప్టెంబర్ 15 నుంచి ఇండివిజువల్ గా కూడా లింక్ ఇస్తారంటండి. అప్పుడు అందరం చేసుకోవచ్చు. అప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆన్లైన్ ప్రజెంట్ అయితే సిఎస్సి సెంటర్ లో జరుగుతుందండి. ఏ ఏ పనులు చేసేవారు దీనికి ఎలిజిబుల్ ముందుగా నేను చెప్తాను. 18 రకాల వృత్తులు అన్నాను కదా. వడ్రంగులు, పడవల తయారీదారులు, కుమ్మరులు, ఆయుధాలు కవచ తయారీదారులు, సుత్తి ఇంకా పరికరాల తయారీదారులు, అంటే గొడ్డళ్ళు, సుత్తి, కొడవలి తయారు చేస్తూ ఉంటారు కదండి పంట పొలాలకు సంబంధించి వాళ్ళు, తాళాల తయారీదారులు, బంగారు పని చేసేవారు, అంటే కంసాలు బంగారం పని చేసేవాళ్ళు ఉంటారు కదా చాలా మంది, మన ఇయర్ రింగ్స్ అలాంటివి తయారు చేయించుకుంటాం కదండి వాళ్ళు, కుమ్మరులు, శిల్పులు, ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేవారు. శిల్పులు అంటే శిల్పాలు అవి చెక్కుతూ ఉంటారు కదండి, రాయితో చెక్కి చేసేవాళ్ళు. చర్మకారులు, పాదరక్షల తయారీదారులు, తాపీ పని చేసేవారు. గంపలు, చాపలు, చీపులను తయారు చేసేవారు. కొబ్బరి నారుతో తయారయ్యే వస్తువులను తయారు చేసేవారు. క్షురకులు అంటే నాయి బ్రాహ్మణులు అండి. మాలలు అల్లేవారు, అంటే పూలు కట్టుకునేవారు, పూల షాప్ ఉన్న వాళ్ళు. రజకులు, దర్జీలు, టైలర్లు. చేపలు పట్టేందుకు ఉపయోగించే వలలను తయారు చేసేవారు. వీళ్ళంతా కూడా ఈ పథకంలో అర్హులండి. ఈ 18 రకాల వృత్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఈ పథకానికి అప్లై చేసుకోండి. కానీ ఒకటండి, ఈ పథకంలో వచ్చే 3 లక్షలు మీకు సబ్సిడీ ఏమి ఉండదండి. కేవలం 5% వడ్డీతో మీకు ఇస్తున్నారు. 5% వడ్డీ మాత్రమే పడుతుంది, తక్కువ వడ్డీకి. మామూలుగా మనం వెళ్తే బ్యాంకుల వాళ్ళు ఇవ్వరు కదండి. ఈ పథకంలో అప్లై చేసుకుంటే మీకు కంపల్సరీ ట్రైనింగ్ కి వెళ్తే మీకు అక్కడ ఒక కార్డు ఇస్తారండి. సో దాంతో మీకు బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒక ఐడి కార్డు, ఒక సర్టిఫికెట్ లాంటిది ఇస్తారు. సో ఆ రెండు మీకు ఉపయోగపడతాయండి.
డాక్యుమెంట్స్, కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్, ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్, ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఆధార్ కార్డులు కావాలండి. బ్యాంక్ పాస్ పుస్తకం మీది మాత్రమే. అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు, రైస్ కార్డు, ఇంకేదైనా సరే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఏదైనా సరే ఉపయోగపడుతుందండి. ఆధార్కు లింక్ అయిన మొబైల్ ఓటీపీ, ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ ఉంటుంది కదా ఫోన్ నెంబర్, దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తేనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. పాన్ కార్డు ఉంటే మంచిది, తప్పనిసరి అయితే అడగట్లేదు ప్రస్తుతానికి. మీ అర్హతలండి, మీకు ఉండవలసిన అర్హతలు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18. ఖచ్చితంగా ఈ 18 సాంప్రదాయ చేతి వృత్తుల్లో ఒకటైనా కానీ మీరు చేసుకునేవారు అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసే సమయానికి వృత్తిలో ఉండి ఉండాలి. గత 5 సంవత్సరాలలో ముద్ర, పిఎం స్వనిధి వంటి లోన్లు తీసుకొని ఉంటే అనర్హులండి. ఒకవేళ తీసుకొని మీరు పూర్తిగా పే చేసి ఉంటే మాత్రం అర్హులే. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అనర్హులండి. వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధండి. ఒక రేషన్ కార్డులో 4 ఉన్నారనుకోండి, 4కి లబ్ధి ఉండదు, ఒకరికి మాత్రమే ఇస్తారు ఈ లోను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదంటే మంచి మంచి కామెంట్స్ వస్తే కనుక నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ లోన్ వచ్చేసి 3 లక్షల వరకు ఇస్తారండి. మొదట 1 లక్ష రూపాయలు ఇస్తారు. అది మీరు పూర్తిగా చెల్లించిన తర్వాత 18 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తర్వాత మరో 2 లక్షలు ఇస్తారండి. వడ్డీ వచ్చేసి 5% మాత్రమే అండి. ఖచ్చితంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుందండి. సబ్సిడీతో కట్టకుండా ఉండడానికి మాత్రం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే నిజంగా నిజాయితీగా నేను ఏదైనా ఇది వృత్తి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఎక్కడ నాకు మనీ ఎక్కువ వడ్డీ పడిపోతుంది, నన్ను నమ్మించే బ్యాంకులు కూడా లేవు అనుకున్నప్పుడు ఈ పథకంలో మీరు రిజిస్టర్ అయితే మాత్రం మీకు కంపల్సరీ ఉపయోగపడుతుందండి. దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. ప్రస్తుతానికి ఈ వృత్తిని చేర్చారు. ఒకవేళ చాలా మంది మొన్న నేను సూయింగ్ మిషన్ వీడియో చేశాను, దాంట్లో చాలా మంది మిషన్ కోసం అడిగారు నన్ను. సో ఆ వీడియో చేసిన తర్వాత అనిపించింది మంచి వీడియోలు ఇంకా బాగా అందించాలని. ఇందులో కూడా మీరు రిజిస్టర్ అయితే కనుక మీకు 15 డేస్ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా మిషన్ ఇస్తారండి. మిషన్కి సంబంధించిన మెటీరియల్స్ ఇస్తారు. మిషన్ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఈ పథకంలో మాత్రం మీరు కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోండి. ఈ శ్రమ్ కార్డు చేసుకున్నారు కదండి, అది ఉంటే మీకు త్వరగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుందంట. సో ఈ శ్రమ్ కార్డు ఉన్న వాళ్ళైతే త్వరగా అయిపోతుందంట. దయచేసి సిఎస్సి కామెంట్ సెంటర్లో మీరు సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, వేరే పథకం గురించి అయినా, ఏమైనా స్కీమ్స్ కోసమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మంచి వీడియో ద్వారా మీకు అందిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.